అమెరికాలో H1B, L1 వీసాలపై పనిచేస్తున్న భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్లో ఆందోళన రోజురోజుకు మరింత పెరుగుతోంది. అజ్ఞాత కమ్యూనిటీ యాప్ బ్లైండ్ నిర్వహించిన ఇటీవలి సర్వేలో ఉద్యోగం కోల్పోతే 45% మంది భారత్కే తిరిగి వస్తామని స్పష్టం చేశారు. మరో 26% మంది వేరే దేశాలకు వలస వెళతామని, 29% మంది ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఈ సర్వే జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు 2089 మంది భారతీయ ప్రొఫెషనల్స్లో జరిగింది. కఠినమైన వీసా నిబంధనలు, డెపోర్టేషన్ రిస్కులు, ట్రంప్ పాలసీలో ఈ మార్పుకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాలు భారత, అమెరికా ఐటీ సంబంధాలపై ప్రభావం చూపుతోంది. H1B వీసా అమెరికా కంపెనీలకు విదేశీ నైపుణ్యాలను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్ రంగాల్లో ప్రతి సంవత్సరం లాటరీ సిస్టమ్ ద్వారా అమెరికాకు 85,000 వీసాలుంటాయి. వీటిలో 65,000 సాధారణ, 20,000 మాస్టర్స్ డిగ్రీ హోల్డర్స్కు అందుబాటులో ఉంటాయి. భారతీయులు 70% పైగా ఈ వీసాలను పొందుతున్నారు. అయితే అక్కడి రూల్స్ ప్రకారం ఏదైనా కారణంతో ఉద్యోగం పోతే 60 రోజుల గ్రేస్ పీరియడ్లో కొత్త ఉద్యోగమైనా వెతుక్కోవాలి లేదా వీసా స్టేటస్ మార్చాలి. ఈ ప్రక్రియలో ఆలస్యమైతే అవుట్ ఆఫ్ స్టేటస్ అవుతారు. డెపోర్టేషన్ రిస్క్ పెరుగుతుంది. సర్వేలో బయటపడిన మరో ఆందోళన ఏంటంటే 35% మంది లేదా వారి దగ్గరి వారు ఉద్యోగం పోయిన తర్వాత అమెరికాను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. మరింత భయంకరంగా 16% మంది 60 రోజుల గ్రేస్ పీరియడ్ ముందే నోటీస్ టు అపియర్ పొందారట. మిడ్ 2025 నుంచి ఈ సందర్భాలు పెరిగాయి. కొన్ని సందర్భాలలో 2 వారాల్లోనే ఎన్టీఏలు వచ్చాయి. ఇది పర్మనెంట్ బ్యాన్కు దారితీస్తుంది. అమెరికాను వదులుకోవడానికి ముఖ్య కారణాలను చూస్తే 25% మంది జీతాల్లో భారీ కోతలు ఏర్పడ్డాయని చెప్పారు. అలాగే 24% మంది జీవన ప్రమాణాలు తగ్గాయని చెప్పగా 13% మంది సాంస్కృతిక, కుటుంబ సర్దుబాట్లు ఉన్నాయన్నారు. 10% మంది తక్కువ ఉద్యోగ అవకాశాలున్నాయని చెప్పినప్పటికీ 28% మంది ఎలాంటి ఆందోళనలు లేవు అని చెప్పారు. భవిష్యత్తులో మళ్లీ అమెరికా వర్క్ వీసా ఎంచుకుంటారా అని అడిగినప్పుడు కేవలం 35% మాత్రమే అవును అన్నారు. 27% అనిశ్చితంగా సమాధానమివ్వగా 38% నో చెప్పారు. ఇది అమెరికా ఇమిగ్రేషన్ విలువపై మార్పును చూపుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి అమెరికన్ కంపెనీలు ఇండియాలో హైరింగ్ ఆపేయాలని పిలుపిచ్చారు. బ్లైండ్ సర్వేలో 63% అమెరికా ఆధారిత ప్రొఫెషనల్స్ ఇది వారి కంపెనీలకు మంచిదని, 69% భారత ఉద్యోగులకు ఇది హాని కలిగిస్తుందని అన్నారు. ట్రంప్ 2.0 పాలసీలో H1Bపై మరింత కఠినంగా తీసుకురావచ్చు. మాగా సపోర్టర్లే H1Bలో అమెరికన్ జాబ్స్ తీసుకుంటారని వాదిస్తున్నారు. 2021లో ప్రతిపాదించిన వేజ్ బేస్డ్ సెలెక్షన్ మళ్లీ వస్తే ఎంట్రీ లెవెల్ పొజిషన్లు ప్రభావితమవుతాయి. ఇది అమెరికా యూనివర్సిటీల నుంచి వచ్చే విదేశీ స్టూడెంట్స్కు ఆకర్షణ తగ్గిస్తుంది. ఇక భారత్లో తిరిగి రావాలనుకుంటున్న కారణాలు చూస్తే కుటుంబంతో కలిసి ఉండటం, సాంస్కృతిక సౌకర్యం, ఐటీ హబ్లుగా బెంగళూరు, హైదరాబాద్, పూణేలో అవకాశాలుండడం ఆశలు రేపుతోంది. భారత్ ఐటీ ఎక్స్పోర్ట్స్ 2025లో $200 బిలియన్ చేరతాయని అంచనా. ఏదేమైనా రిటర్న్ టు ఇండియా ట్రెండ్ క్రమంగా పెరుగుతోంది. ఇమిగ్రేషన్ నిపుణులు H1B సిస్టమ్ మెరుగుపరచాలని, అచీవ్మెంట్స్ బేస్డ్ సెలెక్షన్ రావాలని సూచిస్తున్నారు. భారత ప్రభుత్వం R2I ప్రొఫెషనల్స్కు ఇన్సెంటివ్ ఇస్తోంది. ఈ సర్వే భారతీయ టెక్కీల మనసులో అమెరికా డ్రీమ్ మారుతున్నట్టు చూపిస్తోంది.